త్రిబుల్ పి పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మించే విషయంలో తెలుగుదేశం పార్టీ ఏదో సాధించాలని ఆలోచన చేసింది, కానీ ఏమీ సాధించలేకపోయింది. వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ ప్రతి పనికి అడ్డుకట్ట వేయడంతో, ప్రజల్లోకి ఈ అంశాన్ని బలంగా తీసుకువెళ్లడంతో, ప్రజల్లో కూడా ఈ అంశం పైన చర్చ జరుగుతుండడంతో, ప్రజల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైన క్రమంలో తెలుగుదేశం పార్టీ కొన్ని సరిదిద్దుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయం కనుక తీసుకోకపోతే ప్రైవేటు వారు ఇష్టంగా ఆసుపత్రిలోని బెడ్స్ విషయంలో డబ్బు వసూలు చేసేవారు. కానీ ఈ నిర్ణయం తీసుకున్నాక 70% బెడ్స్ లో ఉచిత వైద్యాన్ని అందించాలి, 30% బెడ్స్ లో కార్పొరేట్ ఖర్చులతో వైద్యాన్ని అందించాలి. ఈ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వెనుక వైఎస్ఆర్సీపీ ఉందన్నది ఒక అంచనా. వైఎస్ఆర్సీపీ అంశం పైన పోరాడకపోతే, పట్టించుకోకపోతే ఖచ్చితంగా మొత్తం ప్రైవేట్ వారికి అప్పగించేవారు. ప్రైవేట్ వారు ఎంతకంటే అంత డబ్బు వసూలు చేసేవారు. సామాన్య పేద ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షగా మారేది. కాబట్టి వైఎస్ఆర్సీపీ అంశం పైన కీలక నిర్ణయం తీసుకొని ప్రజల్లోకి వెళ్లడం కారణంగా ప్రభుత్వం ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను గమనించి వెనక్కి తగ్గిందని మాట్లాడుకోవచ్చు. ఆసుపత్రులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి భూముల విషయంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ భూములను ఇష్టానుసారం కమర్షియల్ అవసరాలకు వాడుకోకూడదు. వీటి లీజు కూడా 33 ఏళ్లకు పరిమితి విధించారు. ఆ తర్వాత 33 ఏళ్ళు వీటిని లీజు పెంచుకోవచ్చు. 66 ఏళ్ళ తర్వాత ఈ భూమి మొత్తం ప్రభుత్వానికే చెందుతుంది, ప్రైవేటు వారికి ఏమాత్రం కూడా సంబంధం ఉండదంటూ ప్రభుత్వం కీలకమైనటువంటి సవరణలు తీసుకువచ్చింది. వీటితో పాటు కీలకమైనటువంటి సవరణలు ఈ అంశం పైన ప్రభుత్వం తీసుకువచ్చింది. దీనంతటికీ వైఎస్ఆర్సీపీనే కారణం. వైఎస్ఆర్సీపీ ఈ అంశం పైన పోరాడకపోతే ప్రభుత్వం ఇష్టానుసారం చేసేది, పేద మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని అందకుండా చేసేది, కార్పొరేట్ వారు సామాన్య పేద ప్రజలను దోచుకునేవారు. వైఎస్ఆర్సీపీ అంశాన్ని గుర్తించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే వెనక్కి తీసుకుంటాము, ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తాము, అదే సమయంలో ఈ అంశం పైన వెనక్కి తగ్గాలంటూ నిరవధికంగా పోరాటాలు నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లాల్లో, నియోజకవర్గాల కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తోంది. ఈ పోరాట ఫలితంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈ అంశంలో వెనక్కి తగ్గింది. ఈ విషయాలను స్వయంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. కానీ వైఎస్ఆర్సీపీ ఈ అంశాలపైన సంతృప్తి పడకపోవచ్చు. మొత్తంగా ప్రభుత్వం ఆధీనంలో నిర్వహించాలన్నది వైఎస్ఆర్సీపీ డిమాండ్. ఆ విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తేనే, నిర్ణయం తీసుకుంటూనే వైఎస్ఆర్సీపీ ఈ అంశం పైన వెనక్కి తగ్గుతుంది. లేదంటే వైఎస్ఆర్సీపీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే వీటన్నిటిని వెనక్కి తీసుకుంటామని, త్రిబుల్ పి పద్ధతిలో ఎవరైతే నిర్మించేందుకు ముందుకు వస్తున్నారో వారికి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. కానీ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాటలు లెక్క చేయకుండా కొంతమంది కాంట్రాక్టర్లు ముందుకు వెళ్తున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే మాత్రం వారు ఖచ్చితంగా ఇబ్బంది పడతారన్నది ఒక అంచనా. ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను, ప్రతిపక్షం చేస్తున్నటువంటి పోరాటాన్ని తెలుగుదేశం పార్టీ గుర్తించి ఈ అంశంలో వెనక్కి తగ్గితే తెలుగుదేశం పార్టీకి అంతో ఇంతో మర్యాద మిగులుతుంది. కానీ ఇలాగే ముందుకు వెళ్తే భవిష్యత్ తరాలు తెలుగుదేశం పార్టీని క్షమించవు అన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ గుర్తించాలి. అయితే వైఎస్ఆర్సీపీ పోరాటం నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు, సవరణలు వైఎస్ఆర్సీపీకి ఒకంత విజయమనే చెప్పవచ్చు. కానీ పూర్తి స్థాయి విజయం కాదు. పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిర్వహిస్తేనే వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి పోరాటానికి విజయం దక్కినట్టు. వైఎస్ఆర్సీపీ పోరాడుతోంది కాబట్టి తెలుగుదేశం పార్టీ మొండి పట్టుతో వెనక్కి తగ్గకూడదని ముందుకు వెళ్ళవచ్చు. కానీ ప్రజల నుంచి మాత్రం తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. తెలుగుదేశం పార్టీని వచ్చే ఎన్నికల్లో ఓడించడానికి ఇదొక్క అంశం చాలన్నది ఒక అంచనా.